తెలంగాణ సీఎంకి వార్నింగ్. ఏంటి ఆ వార్నింగ్ అంటారా? బీహార్‌కి సంబంధించిన ఒక పొలిటికల్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. లేకుంటే రాజకీయ ఊహాత్మక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. లేకుంటే గేమ్ చేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తే ప్రశాంత్ కిషోర్. ఆ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విషయంలో వార్నింగ్ ఇచ్చారు అనంటే, ఒకానొక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీహార్ ప్రజల గురించి మాట్లాడుతూ బీహార్ ప్రజల డిఎన్ఏ తక్కువ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజల డిఎన్ఏ ఎక్కువై ఉండొచ్చు, కానీ బీహార్ ప్రజల డిఎన్ఏ గురించి కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అంటూ కిషోర్ తను కొంత అసంతృప్తి వెల్లడించడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డిని నేనే ఓడిస్తాను అని కూడా శపథం చేయడం అయితే జరిగింది. ఒకానొక ఇంటర్వ్యూలో తను అడిగిన ప్రశ్నలకు గాను ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పైన తన అసంతృప్తి వెల్లడించడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం తగదు కాదు, తను ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చాడు, టీపీసీసీ అధ్యక్షుడైన కాంచెలి 3 సార్లు నా కాడ వచ్చారు, నా కాడికి వచ్చి తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి రావాలి అని కూడా ప్రశాంత్ కిషోర్ని రేవంత్ రెడ్డి అడిగారు. మరి అప్పుడు నీకు గుర్తుకు రాలేదా బీహార్ యొక్క డిఎన్ఏ గురించి ఏ విధంగా అడిగారు? ఈ రోజున మీరు కించపరిచినట్టు మాట్లాడుతున్నారు, తగదు అను సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఓడగొడతాను అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ చెప్పడం అయితే జరిగింది. దేశం మొత్తానికి ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్గా కనబడుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి నరేంద్ర మోడీ 3 సార్లు సీఎం అవ్వడానికి కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రి అవ్వడానికి కావచ్చు, తన యొక్క ఆలోచనలే నాంది పలికే అని కూడా చెప్తా ఉంటారు. అనేక మంది వ్యూహాత్మకంగా అంటే రాజకీయాల్లో ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే గెలుస్తాము అనే విషయాలపైన ప్రశాంత్ కిషోర్కి ఉన్నంత అవగాహన ఎవరికి లేరు అని అంటారు. అంటే అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా జరుగుతూ ఉంది. వచ్చే ఎన్నికలలో నీ కొడంగల్కి నేను వస్తాను, ఖచ్చితంగా నీ కొడంగల్నే నిన్ను ఓడిస్తాను, తెలంగాణ ప్రజలకి ఏది నిజాలు అనిజాలు అనేది చెప్పి మరి నేను ఓడిస్తానని కూడా ప్రశాంత్ కిషోర్ శపథం చేసిండు అని అంటే, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మరొక భారీ గట్టి పోటీ ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఆ 2 పార్టీలకు కూడా ఉచితంగా పనిచేసి రేవంత్ రెడ్డిని ఓడించే ప్రయత్నాలు చేస్తాడు అనే భావనలు సీనియర్ నేతలకైతే వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం సరికాదు అన్నట్టుగా కొంతమంది నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ అక్కడ ఎన్నికలు అయితే రాబోతా ఉన్నా, ఆ ఎన్నికల వేళల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆ వ్యాఖ్యలకి బీహార్ ప్రజలు కూడా కొంత అసంతృప్తి అయితే వెల్లడిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మరోసారి బీహార్కి వస్తే ఉరికించి కొడతామనే విధంగా అక్కడ ప్రజలు ఉన్న తీరైతే కనబడుతుంది. ఎందుకంటే కొన్ని వ్యాఖ్యలు ఏవైతే తను ఒక ప్రచారకర్తగా వెళ్ళినప్పుడు, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైతే తను ఉండాల్సిన హద్దులో తను ఉంటే బాగుంటుందనే విధంగా బీహార్ ప్రజలు అంటూ ఉన్నారు. ఆ నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. మరి చూడాలి వచ్చే ఎన్నికలలో మరి సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి షాక్ ఇస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు తను చేసిన వ్యాఖ్యలే సంచలనంగా మారినాయని కూడా చెప్పుకోవచ్చు.